ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహం, 5వ స్థానంలో చంద్ర కుజ బుధ రాహుగ్రహాలు, 6వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 7వ స్థానంలో గురుగ్రహం, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి శుభాధిక్యత కలిగిన వారంగానే తెలుస్తోంది. అయితే ఈ రాశి పైన గురువుగారి దృష్టి, అలాగే శనిగ్రహ దృష్టి రెండూ కలిసి ఉన్నాయి. రెండూ కలిసి ఉండడం అనేది ఒక మంచి శుభ లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ శని అర్ధాష్టమ శనిగా పిలువబడుతున్నప్పటికీ ఈ గురువుగారి దృష్టి కూడా వచ్చి చేరినందువలన ఈ శని దృష్టి గురు దృష్టి కూడా రెండు కలిసిన చోట మంచి శుభ ఆధిక్యత కనబడుతుందని తెలుస్తుంది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని చక్కగా అమలు చేయడం, మరి ఒక క్రమశిక్షణను పాటించటం, ఒక పద్ధతి ప్రకారం నడిపించటం, ఓపికగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనపడుతున్నాయి. చాలా శ్రద్ధగా ఓపికగా అన్ని రకాల పనులలో కార్యాచరణ బాగుండటం, ఒక క్రమశిక్షణ ఎక్కువగా కనిపించటం, అవన్నీ కూడా శ్రద్ధాభక్తులు ఉండి ఉండడం అనేది ఈ వారం కనబడే ప్రత్యేకత. అలాగే ఆర్థికపరమైన విషయాలు కూడా మంచి అనుకూల స్థితిలోనే ఉంటూ ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అయితే సాధారణంగా ఆర్థికపరమైన స్థితిగతులు పెరుగుతున్నప్పటికీ ఆ పెరిగే సమయంలోనే కొంత అహంకారం కానీ మరొక ఆభిజాత్యం అంటే వచ్చిన దాని వలన నిర్లక్ష్య ధోరణి కనబడే అవకాశం ఉంటుంది. కొంచెం ఆ నిర్లక్ష్య ధోరణి అనేది లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అలా వీలైనంత వరకు లేకుండా చేసుకోండి. ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగ్గా ఉంటుంది. మరి ఆ మెరుగైన స్థితిని కాపాడుకోవడం కూడా ఒక్కోసారి కొంతమందికి కష్టం అవుతుంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో ఈ వారం అయితే అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన రాబడి పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి కూడా మాట తీరులో కొద్దిగా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉన్నది. గృహ వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. అయితే వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ అధికమైనటువంటి వేగాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. మరలా విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు నేర్చుకునే వాళ్ళకి, కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే చెప్పబడుతుంది. మంచి అనుకూల స్థితి ఉన్నది. కొత్త కొత్త విషయాలు రకరకాలుగా, ఒకటి కాదు 2-3 రకాలుగా కూడా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం పెరుగుతుంది. అయితే అన్ని రకాల విషయాలని సమర్థించుకోగలిగే నైపుణ్యం, చాతుర్యం ఇక్కడ కనబడుతుంది. అయితే అది ఒక ప్రత్యేకతని చూపిస్తుంది. అందుకని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది వ్యవహారాల్లో అన్నింటిలో కూడా సమర్థవంతంగా నిర్వహణ చేయగలిగే వాళ్ళుగా పేరు పొందుతారు. అలాగే సంతానం వలన కీర్తి పెరగడం,
సంతానానికి అనుకూలమైన స్థితిగతుల్ని ఉండడం జరుగుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత నిక్కచ్చిగా ఉండకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. వీలైనంత వరకు స్పష్టత చూపిస్తూ రుణాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేయగలుగుతారని కూడా తెలుస్తోంది. అలాగే కాకపోతే నిర్లక్ష్య ధోరణి అనేది ఉండి ఒకటి పూర్తి చేసి ఒకటి పూర్తి చేయలేని పరిస్థితులు కూడా పెట్టుకుంటారు. అంటే విలాసానికి కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ విలాసమైన ఖర్చుల వలన ఈ వ్యవహారాలు కొద్దిగా ఎక్కువ తక్కువలు అవుతుంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా ముందు రుణ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా కుదురుతుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిల్వ చేయటం, అలాగే బ్యాలెన్స్ పెంచుకోవడం, ఇలాంటి లక్షణాలు కూడా పెరుగుతాయి. కొత్తగా ఈ మధ్య ఎప్పుడూ లేనటువంటి స్థితిని ఈ వృశ్చిక రాశి వారు చూడగలుగుతారు. ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేసుకునే పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. అలాగే భాగ్యస్థితి, భాగ్యాధిపతి పంచమంలో ఉండడం, ఇది వృద్ధికరంగానే ఉంటుంది. మన మాటకి విలువ గౌరవాలు పెరుగుతాయి. కొంతవరకు అన్ని అనుకూలంగానే జరుగుతూ ఉంటాయి. కానీ అదే విధానాన్ని ఎప్పుడు కూడా ఉంటుందని అనుకోవడం, అలా భ్రమపడటం వలన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఆ సందర్భాలు ఈ వారంలో ఉన్నట్టు అన్ని వారాల్లో కూడా ఉంటే అనుకూలత బాగానే పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి దాన్ని బట్టి ఉంటుంది. అలా వ్యవహారాదులు, ఖర్చులు కూడా అన్నీ అనుకూలంగానే ఉంటాయి. సాధారణమైన ఖర్చులే, దాంట్లో కొంచెం వృధా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంకా మంచి శుభలక్షణాలు కూడా మనం చూడగలిగే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఈ పనులో, అంటే మనం చేపట్టిన పనులలో ఎందులో కూడా స్పష్టమైన నమ్మకమైన విధానం పాటిస్తేనే బాగుంటుంది. లేదంటే అనేక రకాల ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకుంటూనే అలాగే ప్రవర్తన తీరులో కూడా కొత్త మెళకువలు పెట్టుకోవాల్సిన పరిస్థితిని గమనించండి. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి శుభ వార్తలు వింటారు. మిత్రులలో శుభకార్యాలు జరుగుతుంటాయి. అలాగే కొత్తగా వ్యాపారాది ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయమే. అలాగే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ మొదలైన పనులు చేసే వాళ్ళకి కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు పలు నిర్ణయాలు ఒకేసారి తీసుకోవాలనే ప్రయత్నం చేయటం మాత్రం సరిపోదు. అది అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళుతుంటేనే కూడా బాగానే ఉంటుంది. అయితే అతి ఒత్తిడికి కూడా లోనవ్వకుండా చూసుకోండి. ఆర్థికపరమైన ఖర్చులు మాత్రం సాధారణంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కొంత డబ్బు వేస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగా ఉంటుంది. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సరైన విధానాలు, సరైన నిర్ణయాలు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు బాగా ఉన్నాయి. మెరుగుపడిన దానిని సరిగా ఉపయోగించుకోవడం అనేది కూడా ఈ వారం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పబడుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.